తాటి బెల్లంతో ఎప్పుడైనా నువ్వులుండలు చేశారా? ఒకసారి ట్రై చేయండి. కాకపోతే తాటి బెల్లాన్ని దంచడం మాత్రం చాలా అంటే చాలా కష్టం అనమాట. చాలా గట్టిగా ఉంటది. అట్లా అని చెప్పి మనం మిక్సీలో వేయలేము. ఇట్లా రోట్లో కొంచెం కచ్చపచ్చగా దంచిన తర్వాత దీన్ని కరిగించుకోవాలనమాట. ఇందులో కొంచెం ఎక్కువగా చెత్త అయితే ఉంటది. ఇట్లా కరిగిన తర్వాత దీన్ని వడగట్టుకోవాలి. వడగట్టిన తర్వాత మళ్ళీ దీన్ని పాకం పట్టుకోవాలనమాట. ఈ పాకం ఎట్లా తెలుస్తుందంటే, ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని, పాకం బాగా మరిగిన తర్వాత ఒక 2, 3 చుక్కలు నీళ్ళలో వేసి చూస్తే, ఒక ఉండలాగా వస్తదనమాట. ఆ ఉండ మన చేతికి రావాలి. కొంచెం నీళ్ళలో వేసినప్పుడు టక్‌మనే శబ్దం రావాలి. అట్లా అయితేనే పాకం పర్ఫెక్ట్‌గా రెడీ అయినట్టు లెక్కనమాట. ఇప్పుడు ఇందులో ఈ పాకంలో వేయించుకున్న నువ్వులనేయాలి. ఒక కప్పు బెల్లానికి 1:30 కప్పుల వేయించుకున్న నువ్వులు వేసుకొని ఉండలు కట్టాలనమాట. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే కట్టాలి. కాస్త హార్డ్ అయిందంటే మళ్ళీ వేడి చేసి ఉండలు కట్టాలి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.